నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకైతే నైట్ నుంచి వర్షం కురుస్తుందండి. ఇంక ఈ వానలో బయట పని ఏం చేద్దాంలే అని చెప్పి వాకిలైతే ఊడ్చేసి, స్నానం చేసుకొని వంటైతే స్టార్ట్ చేశాను. రేణు ఎలానో ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి ముందైతే కొద్దిగా అటుకులు ఉప్మా చేసిచ్చి నిదానంగా వంట చేద్దామనైతే అనుకున్నానండి. అందుకైతే కొంచెం అటుకులనైతే తీసుకొని ముందైతే నీటిలో కడిగేసి నానబెట్టుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను. కొంచెం సేపు నానితే చాలండి. ఎక్కువ నానాయంటే ముద్ద ముద్దగా అయిపోతాయి. ఇలాగ నీటిలో కడిగేసి తీసి పక్కన పెట్టినా సరిపోతుంది. ఇంకా ఈరోజు నేను ఏమేమి వంటలు చేశానో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఇంట్లో అటుకులున్నాయండి. ఇంకా ముందు అటుకులు ఉప్మా చేసేసి నిదానంగా వంట అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అందుకని త్వరగా ఉప్మా అయితే చేసి మా వారికి, రేణుకి పెట్టేసి నేను కూడా తిని వంట అయితే స్టార్ట్ చేశాను. అలానే మా ఇంట్లో చిన్న హారర్ స్టోరీ జరిగిందని చెప్పాను కదండీ! చాలామంది అయితే ఆ స్టోరీ ఏంటో కొంచెం చెప్పండి సిస్టర్ అని అయితే అడుగుతున్నారు కదండీ! ఇంక ఈరోజు అయితే నేను వంట చేసుకుంటూ మీకు ఆ స్టోరీ అయితే చెప్తాను. మేము 2020లో అయితే ఇంటి గృహప్రవేశం అయితే చేశామండి. అప్పుడైతే ఇంట్లోకొచ్చాము. ఇంకా ఆ రోజు ఇంట్లోకి వచ్చిన రోజు గృహప్రవేశం కదండీ! చుట్టాలందరూ కూడా వస్తుంటారు కదా! ఆ చుట్టాలకి ఆ హడావిడిలో అయితే మేము పెద్దగా గమనించలేదు. కానీ ఆ రోజు నుంచే శబ్దాలైతే ఉన్నాయి. కానీ ఈ చుట్టాల హడావిడిలో మేమే పెద్దగా పట్టించుకోలేదు. అలా కొన్ని అంటే ఒక 2, 3 డేస్‌కైతే అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా అప్పటినుంచి అయితే మేమే ఉన్నాం కదా! అప్పుడు బాగా శబ్దాలనేవి ఎక్కువగా వినబడటం అయితే మొదలయ్యింది. శబ్దాలంటే ఏవైనా అరుపులు లాంటివేం కాదండి. మామూలుగా డోర్ కొట్టే శబ్దాలు, కిటికీలు కొట్టే శబ్దాలు, అలానే పైన రేకు మీద నడిచినట్టు అలా దబదబ అంటూ శబ్దాలైతే వినిపించేవి. అలా ఒక 2 వారాలైతే గడిచిందండి. ఇంకా శబ్దాలుండే కొద్దీ ఎక్కువవుతున్నాయి గానీ తగ్గట్లేదు. ఇంకా మా వారికైతే అప్పుడు నైట్ డ్యూటీ వచ్చింది. ఇంక నైట్ డ్యూటీ అయితే మా వారు డ్యూటీకైతే వెళ్ళిపోయేవారు. ఇంకా మా తాతయ్య అయితే వచ్చి ఇక్కడ పనుకునేవారండి. అయినా సరే మా తాతయ్య అప్పుడే శబ్దం వినబడి బయటికెళ్ళి చూసినా ఎవరు కనిపించేవారు కాదు. అలానే చుట్టుపక్కల ఎవరినడిగినా కనీసం ఒక పిల్లి కానీ ఏమీ రాలేదని చెప్పేవారు. మరి ఆ చప్పుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయనైతే దాని గురించయితే ఇంకా ఆలోచించడం మొదలుపెట్టాము. ఒక మనిషి వచ్చి డోర్ కొట్టినా, లేదంటే కిటికీలని నెట్టినా ఎలాంటి శబ్దాలైతే వస్తాయో అలానే వచ్చేవండి. ఒక్కోసారయితే రేత్రుల పూట చిన్న పిల్ల అప్పుడు రేణు ఒక్కతే ఇంకా అంటే రేణుయే పుట్టింది. రేణుకి 5వ నెల. ఇంకా చిన్న పసిపాపనైతే పెట్టుకొని మా తాతయ్య ఉండేవారులెండి. ఇంకా అలా కొంచెం ధైర్యంగా ఉండేదాన్ని. మా వారు ఉండడానికేమో ఇంకా డ్యూటీ అయితే తప్పదు. అసలు లీవ్ అనేదే ఇవ్వరు. ఇంకా తప్పకైతే వెళ్ళేవారు. మళ్ళీ ఉదయం అయితే అసలు ఏ శబ్దాలు వినిపించేవి కాదండి. ఉదయం అంతా నార్మల్‌గానే ఉండేది. కానీ నైట్ అయ్యేసరికి మొదలయ్యేవి. ఇంకా ఈ విషయం అయితే వాళ్ళకి వీళ్ళకి తెలిసి ఇంకా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండీ! అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని. అలా చెప్తేను ఇంకా మా వారు, మా తాతయ్య అయితే వెళ్లారు. అసలు సమస్య ఏంటని. అయితే అతను చెప్పిందేంటంటే అంటే మా వాళ్ళు వెళ్ళగానే అసలు మా ఇల్లు ప్లానింగ్ మొత్తం కూడా చెప్పేసారాయన. ఇంకా తను చెప్పిన దాన్ని బట్టయితే 6 నెలల క్రితమే ఇక్కడ గాలనేది వచ్చిందంట. కాకపోతే ఏంటంటే మేము ఇల్లు కట్టిన తర్వాత కూడా వెళ్ళకుండా అలానే ఇంట్లోకి రాలేకపోతుందంట. అందుకే చప్పుళ్ళు అంటే తలుపు కొట్టినట్టు కిటికీలు, అలానే రేకుల మీద ఇలా చప్పుళ్ళు మాత్రమే వస్తున్నాయి గానీ లోపలికి రావట్లేదంట. లోపలికి ఎందుకు రాలేకపోతుంది అనే దాని గురించి అడిగితేను ఇంకా వాళ్ళు చెప్పేదేంటంటే మా అత్తయ్య ఫోటో ఉందిలెండి మా ఇంట్లో. సో, అందువల్ల మా అత్తయ్య ఫోటో ఉండటం వల్ల మా అత్తయ్యన రానివ్వట్లేదంట. నేను కూడా ఇది బాగా నమ్ముతాను. ఎందుకంటే మాకు ఏ కష్టమైనా సరే తనని తలుచుకుంటే మాకు అన్ని సమస్యలు తీరుతాయి. అలానే మేమేదైనా సోది పెట్టేస్తారు కదండీ! చనిపోయినోళ్ళొస్తారు కదా! అలా వచ్చినప్పుడు కూడా మా అత్తయ్య అయితే ఖచ్చితంగా వస్తుంది. వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఏ సమస్య అని ఉంటే చెప్పిద్ది. ఇంకా సోది పెట్టించినప్పుడు కూడా మా అత్తయ్య వచ్చి ఇలానే చెప్పింది. కానీ నేనున్నంత వరకు అది ఇంట్లోకైతే రాలేదని. ఇంకా దానికి పరిష్కారం అయితే ఒక 10,000 అయితే ఊడిపోయాయిలెండి. ఆంచిన్లని అలానే ఇంటి బయట దిష్టికాయలు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆంజనేయ స్వామివి జెండా లాంటివి ఇవన్నీ కూడా. వాటినైతే బయట రేకులకైతే ఇంటి బయట పంచలో అయితే కట్టాము. నాకైతే ఎప్పుడైతే ఇంట్లోకి రాలేకపోతుందనే విషయం తెలిసిందో ఇంక అప్పటి నుంచయితే కొంచెం ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే ఆ చప్పుళ్ళనేవి చాలా స్పష్టంగా వినిపించేవి. నేను కూడా అప్పటి వరకు ఇలాంటివి పెద్దగా నమ్మేదాన్ని కాదు. కానీ అప్పుడే తెలిసింది ఇలాంటివి కూడా ఉంటాయని. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాల్లో చూపించిన విధంగా కూడా చేశాంలెండి. అంటే ఒక కుండెడు అన్నం వండేసి, పసుపు, కుంకుమ వేసి ఒక మూల పెట్టేయండి ఒక నైట్ అంతా. ఇంకా దాన్ని మరుసటి రోజు తీసుకెళ్ళి గంగలో కలిపేయండి అని ఇలాంటివి కూడా చెప్పేవారు.
ఇంకా ఆ పరిష్కారం కూడా చేసాము. ఇంకా జరిగిన ఒక 2 డేస్ అయితే అంత హెవీ చప్పుళ్ళైతే ఏమీ రాలేదు. కానీ అలా అని పూర్తిగా ఏమీ ఆగిపోలేదు. డబ్బులైతే వేస్ట్ అని మాకనిపించింది. కానీ కొంచెం మార్పుంది గానీ మరీ అసలు పోలేదు. ఇంకా తర్వాత మీకు తెలిసిందే కదండీ! మా అంకమ్మ తల్లి దేవరని సముద్రాల రేణుకాంకమ్మ తల్లి మా దేవరు. ఇదివరకు కూడా చెప్పాను కదా! మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉంటుంది గుడి. రేణుకి ఆరో నెలొచ్చాక అన్నప్రాసన కోసమనైతే అమ్మవారి గుడి దగ్గర పెట్టుకుంటామనైతే మొక్కుకున్నామండి. ఇంకా అప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తేను అమ్మవారే వేరే వాళ్ళ ఒంట్లోకొచ్చి మేము అడగకుండానే మా సమస్యల గురించి చెప్పేశారు. అలా చెప్పేసరికి నాకైతే అసలు ఏడుపు ఆగలేదు. ఇంకా నేనైతే అమ్మవారిని అడిగాను. మా వారు ఎంతో కష్టపడి మా కోసం కట్టించిన ఇల్లమ్మ. ఇప్పుడు అలా జరిగిందని చెప్పి ఇంటిని వదిలి మేమెక్కడికి వెళ్ళిపోము అని కూడా అడిగాను. ఇంకా అమ్మవారైతే దానికి పరిష్కారాన్నయితే చెప్పారు. కొద్దిగా కుంకుమనిచ్చారు. అమ్మవారి కుంకుమిచ్చి ఒక బిందెడు నీళ్ళలో కలిపేసి ఇంటి చుట్టూ పారబోయమన్నారు. అలానే ఒక కొబ్బరికాయ, నిమ్మకాయ ఒక ఎర్రటి క్లాత్‌లో కట్టేసి అమ్మవారే ఇచ్చారు కొబ్బరికాయ, నిమ్మకాయ అవన్నీ కూడా పసుపు, కుంకుమ. అమ్మవారే ఇచ్చి ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి బయట పంచకైతే కట్టమన్నారు. అంటే పంచలో రేకుకైతే కట్టమన్నారు పైన కడ్డీకి. ఇంకా అమ్మవారు చెప్పినట్టే చేశామండి. అలా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకైతే ఇంకా ఎలాంటి చప్పుళ్ళు గానీ ఏమీ లేవండి. మొత్తం కూడా కట్టడైపోయింది. ఇంకా మేము ఎక్కడికో వెళ్ళాం చూడండి స్వామీజీల దగ్గరికి. అక్కడికెళ్ళినా కూడా తగ్గలేదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం అమ్మవారి దగ్గర నుంచి ఎళ్ళొచ్చిన నుంచి అయితే మొత్తం తగ్గిపోయింది. ఇంకా నేను అప్పటి నుంచి అమ్మవారినైతే గట్టిగా నమ్మడం అయితే మొదలుపెట్టానండి. సో, ఇదనమాట మా ఇంట్లో జరిగిన హారర్ స్టోరీ. ఇంకా నేను మీకు కొంచెం షార్ట్‌కట్‌లోనే చెప్పేసానండి. మళ్ళీ హారర్ స్టోరీ అని చెప్పి ఎలా చెప్పావేంటి సిస్టర్ అని అనకండి. ఎందుకంటే మేము రియల్‌గా దెయ్యాన్నయితే ఏమీ చూడలేదు. కానీ అలా అని లేదని కూడా లేదండి. ఎందుకంటే అమ్మవారు కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇంట్లోకొచ్చే అవకాశం లేక రాలేకపోతుందంట. అందుకే మీకేమీ కాలేదని కూడా చెప్పారు. ఇంకా అక్కడి నుంచయితే చాలా హ్యాపీగుంది. ఇంకా ఎలాంటి భయం కూడా లేదు. అప్పటికి అమ్మవారు కూడా అన్నారు. ఏదైనా భయం వేసేటప్పుడు నన్ను తలుచుకో అని కూడా అన్నారు. అలానే మా రేణుకి మొదటిసారిగా అన్నప్రాసన కూడా అంటే అన్నం కూడా అమ్మవారే తినిపించి ఇంకా వెళ్ళిపోయారనమాట ఒంట్లో నుంచి. ఇదంతా కూడా రియల్‌గా జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే నేను కూడా అప్పటినుంచే కొంచెం అదే దెయ్యాలు ఇలాంటివి గాలి, ధూళి ఉన్నాయని కూడా నమ్మాను. కొన్ని చేదు అనుభవాలు ఎదురైతే కానీ మనం ఇలాంటివి నమ్మమండి. ఇంకా నేను కూడా అంతే. అలా అని అప్పటినుంచి ఇప్పటి వరకైతే నేను ఏమీ పెద్దగా భయమైతే లేదు. ఎందుకంటే బయట అంటే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటో బయట పెడితే చాలా మంచిది. ఎందుకంటే గాలి, ధూళి ఏవి కూడా ఇంట్లోకి రావు. అందుకని ఇంకా మేమైతే మా అత్తయ్య ఫోటో అయితే బయట పంచలోనే పెట్టామండి. అంటే ద్వారానికి పైనయితే పెట్టాము. ఇంకా అందుకే నేను బయట అవన్నీ కూడా తీయడానికి కూడా కొంచెం భయపడతాను. ఇంకా తీస్తే మళ్ళీ ఏమైనా స్టార్ట్ అవుతాయని. అందుకనే అలా అవైతే వదిలేసాము. సో, ఇదండి జరిగింది. ఇక వంటంతా పూర్తయిపోయిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. తర్వాత వంటగదంతా కూడా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంకా ఇదిగోండి బెడ్‌రూమ్ అయితే మొత్తం కూడా 2 డేస్ నుంచి బట్టలైతే ఏమీ మడత పెట్టలేదు. ఎందుకంటే 2 రోజుల క్రితము మా పెద్దొదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. వచ్చేసరికి నైట్ అయిపోవటం వలన ఇంకా బట్టలైతే మడత పెట్టడానికి కుదరలేదు. ఇంక అన్నీ తీసుకొచ్చైతే ఈ బెడ్ మీద పడేశాను. సాత్విక్ అయితే లేదండి. సాత్వికనైతే మా పెద్దొదినైతే 2 రోజులు అట్టి పెట్టుకొని పంపిస్తానన్నది. ఇంకా సాత్వికనైతే అక్కడే వదిలిపెట్టేసాము. ఇదిగోండి ఇంకా మొత్తం అయితే ఇదన్నీ కూడా మడత పెట్టుకొని సర్దుకుంటున్నాను. ఈ చీరలైతే మా వదిన అంటే మళ్ళీ కుట్టడానికైతే పంపించింది. ఇదివరకు పంపించిందని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండీ! ఇంకా అవి అలానే ఇవి కూడా ఇచ్చింది. ఇంకా ఇక్కడి నుంచయితే ఈ చీరలన్నీ కుట్టడం అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇంకా వాటికి తగ్గట్టు లైనింగులు కూడా ఇచ్చింది. అలానే ఫస్ట్ అయితే మామూలుగా బంగాళదుంప కూర వండేసి రసం పెట్టేశానండి. కానీ ఇంతలో వర్షం పడుతుంది కదా! కొంచెం కూల్‌గా ఉంది క్లైమేట్ అని చెప్పి ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా అప్పటికప్పుడు చికెన్ అయితే రసం ఉంది కదా అని చెప్పి ఫ్రై చేసేసాను. చూసే ఉంటారు కదండీ! చాలా సింపుల్‌గా అయితే ఫ్రై చేసేసాను. ఇంకా మొత్తం కూడా శుభ్రం చేసుకున్నాను. ఇంకా ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేసి సర్దేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చేయటమేనండి. ఇంకా బట్టల విషయానికొస్తే వర్షం పడుతుందని చెప్పి బట్టలైతే ఏమీ ఉతకలేదు. కానీ నానబెట్టేశాను. వాన తగ్గిన తర్వాత ఉతికేసి ఎండబెట్టేస్తాను. ఇంకా ఎప్పుడు ఎండొస్తే అప్పుడే ఎండుతాయి. లేదంటే కంఫర్ట్ పెడతాను కదా! కొంచెం స్మెల్ అయితే రాదులెండి. ఇంకా తీసుకొచ్చి ఫ్యాన్ కిందైనా వెయ్యాలి. ఇప్పటి వరకు మన ఛానల్‌లో అయితే ఈ గదైతే చూపించలేదండి. ఇదైతే వెనకాల ఉండిద్దిలెండి. బెడ్‌రూమ్ అనమాట. ఇంకా దీన్నైతే సింపుల్‌గా ఈ విధంగా అయితే సర్దేసుకుంటాను.
ఒక్కోసారి యాడికైనా వెళ్ళేటప్పుడు కుదిరినప్పుడు బట్టలన్నీ తీసుకొచ్చి దీని మీద పడేస్తాను. ఇంకా ఒకరోజైతే చూసుకొని తీరిక చూసి మడత పెట్టేసి ఈ విధంగా అయితే సర్దేసుకుంటానండి. మామూలప్పుడు ఎలా ఉన్నా సరే వర్షం పడినప్పుడు మాత్రం ఇల్లు ఎంత నీట్‌గా ఉంటే అంతే మంచిదండి. ఇంకా అందుకని చెప్పి నేను సగం వర్షం పడినప్పుడు లేదంటే ఊరికనే దోమలు ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తుంటాయి. మాకు చుట్టూ పంట పొలాలే కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అందుకనే ప్రతీదీ కూడా శుభ్రంగా ఉంచుకుంటాను. అదీ కాకుండా ఈరోజు ఇదిగోండి దొండకాయలు కూడా కోసాము. 3 గోతాలైతే కోస్తేనే ఒక గోతం ఇంటి దగ్గర పెట్టి, ఇంకా 2 గోతాలైతే నేరుగా తీసుకెళ్ళి ఆటోలో అయితే పెట్టేసుకున్నారు మా వారు. అందుకేనండి ఈరోజు పెద్దగా వీడియో కూడా ఏమీ షూట్ చేయలేదు. చెట్ల దగ్గర కాయలు కోయడమే సరిపోయింది. ఇంకా మీరందరూ కూడా మనీ ప్లాంట్ ఇంత హెల్తీగా ఎలా పెంచుతున్నారు సిస్టర్ అని అడుగుతున్నారు కదండీ! అందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనీ ప్లాంట్ పెంచేటప్పుడు వచ్చిన ప్రతి తీగని కూడా పైకెళ్ళించేసుకోండి. లేదంటే ఇప్పుడు చూపించాను కదా భూమిలో నుంచి పీకి. సో, అలా అయితే మొత్తం కూడా అక్కడికక్కడే భూమిలోనే అల్లేసుకుంటుంది. అంటే వేర్లన్నీ కూడా భూమిలోకెళ్ళిపోతాయి. అందుకనే తీగ పైకెళ్ళిస్తేనే కొంచెం త్వరగా అయితే వెళ్తుంది. ఇంకా ఇదిగోండి నేనైతే ఇక్కడ ఈ కోకో పీట్ అంటారు కదా! ఇదైతే వేశాను. మామూలుగా అయితే నేను ఇదైతే వేయనండి. మామూలుగా నేను వేసేది ఎరువు అంటారు కదా! అంటే ఈ ఆవు పేడ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ ఎరువు దాన్నైతే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను ఇవి మొక్కలకి. కానీ ఈ కోకో పీట్ అనేది మేము రీసెంట్‌గా మిరప చెట్లు నాటాము. ఆ మిరప చెట్టులో నారుతో అయితే వచ్చింది. ఇంకా చెట్టులో వేయకుండా నేనైతే ఇంట్లో మొక్కలకేద్దామని అయితే పొలం నుంచి తీసుకొచ్చాను. ఇంకా దాన్నైతే ఇదిగోండి తులసి కోటకి అలానే మనీ ప్లాంట్‌కి కొన్ని మొక్కలకైతే వేశాను. ఇంతకు మించి నేను ఎలాంటి కెమికల్స్ కూడా వేయనండి. చాలామంది టిప్స్ అంటూ చెప్తారు కానీ అవేమీ నమ్మకండి. ముఖ్యంగా అసలు మొక్కలకి ఉప్పు అనేది తగలనీయకండి. ఉప్పు తగిలితే మొక్కలు మాడిపోతాయి. నేను పెంచేదాన్ని బట్టి చెప్పేది ఒకటేనండి. మంచిగా ఎరువును వేసి నీళ్లు పెడితే సరిపోతుంది. ఇంకా ఎలాంటి టిప్స్ కూడా పాటించక్కర్లేదు. ఎందుకంటే నేను పెంచింది అలానే. ఇంతకు మించి నేను ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వలేదండి. ఎరువైతే వేస్తుంటాను. నెలకి ఒక్కసారైనా సరే ఎరువనేది వేస్తాను. ఇంకా వాటరే రోజు కూడా. ఇంకా సింపుల్‌గా ఇదిగోండి వాటర్‌లో కూడా ఈ విధంగా మనీ ప్లాంట్ అయితే పెంచుకుంటాను నేను. నా దగ్గర ఉన్న చిన్న గాజు సీసాలైతే చూపిస్తున్నానండి. ఇంకా దీనిలో అయితే నేను కొద్దిగా ఈ రంగురాళ్ళంటూ ఉంటాయి కదా! అవి అలానే చిన్న చిన్న గోలికాయలు కూడా వేసుకున్నాను. ఇలా గాజు సీసాలు ఇవి వేయటం వలన కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇంకా అందులోనైతే కొంచెం గనుపులకి కట్ చేసుకొని, ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవటమే. ఇది మనకి పెరగవలసిన అవసరమే లేదు. ఇలా ఉన్నా సరే సింపుల్‌గా చూడటానికి అందంగా ఉంటుంది. అలానే చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. వాడిపోదు. ఇంకా మనము దీనికి ఇలా హ్యాంగర్‌ని కూడా సెట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇదిగోండి ఇక్కడ గుమ్మం దగ్గరైతే అది పెట్టాను. ఇలా చిన్న చిన్న గాజు సీసాలో గానీ, లేదంటే గాజు గ్లాసుల్లో గానీ పెట్టి ఈ విధంగా మనం చేసామంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. తక్కువ ఖర్చు కూడా అసలు ఖర్చే ఉండదు. ఇంకా ఇదండి ఇదిగో ఈ విధంగా చిన్న చిన్న గనుపులు ఉండేటట్టయితే కట్ చేసుకోవటమే. ఇంకా మనీ ప్లాంట్‌ని గురించి అయితే నేను జెన్యూన్‌గానే చెప్పానండి. నేను ఎలా పెంచానో అలానే చెప్పాను. కానీ ఎండాకాలంలో మాత్రం ఎండ తీవ్రతకి కొంచెం మాడిపోతాయి. సో, అలాంటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోయాలి. ఇంకా మిగతాదంతా నార్మలేనండి. ముందు మొక్కల మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా జాగ్రత్త ఉండిద్ది కాబట్టి పెంచే విధానం కూడా మారిద్దండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.